శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 25వ అధ్యాయం చివరి శ్లోకాలు చెప్పుకుందాం. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చేతితో అలా పైకెత్తి గోపాలకుల్ని, గోవుల్ని, బృందావన వాసులు, ప్రజవాసులందరినీ కూడా రక్షణ కల్పించాడో, ఆ తర్వాత ఇంద్రుడి పరిస్థితి ఏమైంది? వెంటనే తన తప్పును తెలుసుకోవటం, ఆ తర్వాత వర్షధారణంతా కూడా శాంతింపజేయడం జరిగింది. 7 రోజులు ధరించిన తర్వాత గోవర్ధనగిరిని యథాతథంగా స్వామి అలా కింద యథాస్థానంలో పెట్టారు. గోపాలకులు ఆ తర్వాత పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు గాని, బలరాముడు గాని, గోపాలకులు గాని శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా ఆరాధించారు, ఏ విధంగా సేవించారు అనేటువంటిది చివరి 5 శ్లోకాలలో చెప్పడం జరిగింది. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇరవై 24 శ్లోకాల వరకు నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. అత్యద్భుతమైనటువంటి స్వామి లీల గోవర్ధనగిరి పర్వతాన్ని ఉద్ధరించడం అనేటువంటి. గోవర్ధనం అంటే ఏమిటి, ఉద్ధరణం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. దాంట్లో స్వామివారు ఇత్యుత్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధారలీలయా కృష్ణశ్ఛత్రాకమివ బాలకః. కుడి చేత్తో ఆ విధమైనటువంటి హస్తేన కృత్వా ఆ పర్వతాన్ని చేతిలో పెట్టుకుని 7 రోజులు ధరించడం జరిగింది. ఆ పర్వతాన్ని ధరించి పైగా స్వామి అందరినీ పిలిచాడు. అథాహ భగవాన్ గోపాన్ హేంవతాత ప్రజౌకసః యథోపజోషం విశత గిరిగర్తం సగోధనాః. చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు, 7 ఏళ్ల పిల్లవాడు పర్వతాన్ని ఎత్తేశాడు. పైగా రమ్మని పిలుస్తున్నాడు. హే అంబ తాత ప్రజౌకసః అంటూ పిలుస్తున్నాడు, అక్కడ ఆహ్వానిస్తున్నాడు. మీరు కంగారు పడమాకండి, ఇదేమి పడిపోదు కింద నా చేతిలోంచి. ఎట్లా పడిపోదు అనే ధైర్యం చెప్తున్నాడంటే అక్కడ మొత్తం సమస్తమైనటువంటి జంతుజాలాలతో, పర్వతాలతో కూడిన, వృక్షాలతో కూడిన, సముద్రాలతో కూడినటువంటి భూమండలం అంతా కూడా పైకి అలా నా మీద పడ్డా కూడా ఈ పర్వతం నా చేతిలోంచి ఒక్క అంగుళం కూడా కదలదు అని చెప్పి మరి ధైర్యం చెప్పాడు స్వామి అక్కడ. పిల్లవాడిని అనుకోమాకండి, బాలుండీతడు కొండ దొడ్డది. ఈయనేమన్నా పిల్లవాడు, కొండ ఏమన్నా చూస్తే అంత యోజనం ఎత్తుంది, 2 యోజనాల విస్తీర్ణం ఉంది. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలడు. ఇంత పెద్ద భారాన్ని వహించగలడో లేదో, మోయగలడో లేదో అని దీని క్రింద నిలువన్ శంకింపగా పూల. ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు. మొత్తం ధరాచక్రం, ఈ భూమండలం అంతా కూడా సమస్తమైనటువంటి సముద్రాలతో, పర్వతాలతో, వృక్షాలతో, జంతు జాలాలతో మొదలైనటువంటి వాటితో మొత్తం నా మీద పడ్డా కూడా ఆ కేలల్లాడదు. నా కేలు, కేలు అంటే హస్తం, నా యొక్క చెయ్యి కదలను కూడా కదలదు ఇక్కడి నుంచి. నాకేలల్లాడదు బంధులార నినుడీ కిందం ప్రమోదంబునన్. ఓ బంధుజనులారా, ఓ ఆత్మీయులారా, నిస్సందేహంగా మీరు వచ్చి ఈ పర్వతం కింద హాయిగా మీరు మిమ్మల్ని కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీకోసమే నేను ఇగో ఈ విధంగా గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తడం జరిగింది అని చెప్పి ధైర్యం చెప్తే వాళ్ళందరూ వచ్చేశారు. అందరూ వచ్చేశారు. 7 రోజులు ఉన్నాడు అట్లా. సప్తాహం నాచలత్ పదాత్. ఆయన పాదం వేసిన చోటే ఉంది. 7 రోజుల పాటు అలా కదలకుండా ఉన్నాడంటే, నిశ్చలంగా అలా ఉన్నాడంటే ఏమి యోగేశ్వరుడు అంటే. యోగేశ్వరుడు ఆయన్ని చూస్తూ ఈ గోప బాలకులు, గోవులకి, ప్రాణులకి, దూడలకి కూడా కనీసం ఆకలి దప్పులు లేవంటే ఆ స్వామి యొక్క యోగమాయ. క్షుత్రుద్యోధాం సుఖాపేక్షాం
శుత్రువ్యధాం సుఖాపేక్షాం హిత్వా తైర్వ్రజవాసిభిః వీక్ష్యమాణో దధావద్రిం సప్తాహం నాచలత్ పదాత్ కృష్ణయోగానుభావం తం నిశామ్యేంద్రోతి విస్మితః నిశామ్యేంద్రోతి విస్మితః అతి విస్మితః నిస్తంభో భ్రష్ట సంకల్పః స్వాన్ మేఘాన్ సన్యవారయత్. బుద్ధి వచ్చింది ఇంద్రుడికి. 7 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ప్రయోగించకూడనటువంటి మేఘాలను కూడా, సాంవర్తికమైనటువంటి మేఘాలని అధికారులు పైన బ్రహ్మాది దేవతలకు కూడా చెప్పకుండా స్వార్థ ప్రయోజనానికి వాడుకున్నటువంటి దేవేంద్రుడి అహంకారం కాస్త మొత్తం దిగిపోయింది. కృష్ణ యోగానుభావం తం నిశామ్యేంద్రోతి విస్మృత, అతి విస్మిత, ఆశ్చర్యకరమైపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నపిల్లవాడు కదా అని చెప్పి అనుకున్నాను. నేనేమన్నా దేవతల, సమస్త దేవతలకి, ముల్లోకాలకి నేనే ప్రభువుని అనుకున్నాను. కానీ కృష్ణుని యొక్క యోగ బలం చూస్తే ఇటువంటి ఇంత శక్తి నాకు కూడా లేదు కదా. 7 రోజులు ధారాపాతంగా కురిసిపోయిన, నీరసించిపోయిన ఆ మేఘాలు ఇంకా ఏమీ లేవు. తర్వాత అంతకంటే మేఘవాహనుడైనటువంటి ఇంద్రుడికి ఇంకా వేరే అస్త్రాలు లేవు ప్రయోగించడానికి. ఏమైపోయింది? ఆయన గర్వమంతా నిస్తంభో నిస్తంభ, గర్వమంతా పోయింది. గర్వమంతా పోయి భ్రష్ట సంకల్ప, ఏదైతే సంకల్పించుకున్నాడో ఈ వ్రజవాసుల్ని, బృందావనాన్ని నాశనం చేసేయాలి, పశువుల్ని సంహరించేసేయాలి, కృష్ణుని అహంకారం మదం తొలగించాలి అనుకుని ఏదైతే సంకల్పించుకున్నాడో భ్రష్ట సంకల్ప, ఇప్పుడు ఆ సంకల్పం అంతా ఏమైంది? భ్రష్ట సంకల్ప అన్నాడు. అంటే తాను అనుకున్నది, తాను సంకల్పించింది ఏమీ నెరవేరలేదు. తాను అనుకున్నది నెరవేరలేదు, తన అహంకారము పోయింది. కాబట్టి వెంటనే స్వాన్ మేఘాన్ సన్యవారయత్, తాను పంపించినటువంటి ఆ మేఘాలు, సాంవర్తికం అనేటువంటి మేఘాలని వెంటనే న్యవారయత్, నివారించేశాడు. ఓ మేఘాలారా, ఇక వర్షించడం ఆపండి, వర్షం కురిపించడం. ఎందుకంటే ఆ సాంవర్తిక మేఘాలు 1-2 రోజులు కురిస్తేనే మొత్తం అంతా జలమయమైపోతూ ఉంటుంది, ప్రళయం వచ్చినట్టు. అట్లాంటిది 7 రోజులు ఆ విధంగా కురిసినా కూడా వ్రజవాసులైనటువంటి వాళ్ళకి కాదు కదా, ఒక పశువుకి, ఒక పక్షికి కూడా, ఇంత క్రిమికి కూడా అపకారం చేయడానికి వీలు లేకపోయింది. ఇంద్రుడి యొక్క శక్తి అది. అది కృష్ణ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి లీల. ఒక్క క్రిమికి కూడా అపకారం చేయలేకపోయాడు. ఏమిటి అంటే ఇంద్రుడి యొక్క ప్రతాపం. అంతే. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీల అద్భుతమైనటువంటి లీల, ఆయన యొక్క అనుగ్రహం. ఖం వ్యభ్రముదితాదిత్యం వాతవర్షం చ దారుణం నిశామ్యోపరతం గోపాన్ గోవర్ధనధరో బ్రవీత్. గోవర్ధనధర అబ్రవీత్ టైటిల్ పెట్టేశారు. అప్పుడు వ్యాసులు వారు ఇచ్చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పి ఇప్పటిదాకా, లేకపోతే నందకుమారుడు అని చెప్పి యశోదా తనయుడు అని పెట్టిన వాళ్ళు ఇప్పుడు గోవర్ధనధర అని టైటిల్ ఇచ్చేశారు. నిన్న చెప్పుకున్నాం. ఎప్పుడైతే గోవర్ధనగిరి పర్వతాన్ని 7 రోజులు ధరించాడో వెంటనే గిరిధర గోపాల అని పాడుకున్నాం మనం. అట్లా గోవర్ధన గిరిధార అయిపోయాడు ఆయన. ఖం వ్యభ్రం, వి ప్లస్ అభ్రం, అభ్రం అంటే మేఘము. ఖం వ్యభ్రముదితాదిత్యం వాతవర్షం చ దారుణం. వాతము అంటే వాయువులు, వర్షం అంటే మీకు తెలిసిందే. దారుణం వాతం వర్షం చ, ప్రచండమైనటువంటి వాయువులు, నిరాటంకంగా కురుస్తున్నటువంటి ఆ వర్షము, ఆ మేఘాల నుండి అలా చిల్లుపడిపోయినట్టుగా కురుస్తున్నటువంటి ఆ వర్షము అంతా కూడా ఉపరతం నిశామ్య. ఉపరతము అంటే శాంతించడం. ఎప్పుడైతే శాంతించాయో, మేఘాలు కురవటం, వర్షించడం అనేటువంటిది, వాయువులు వీచడం అనేటువంటిది ఎప్పుడైతే శాంతించడం అనేటువంటిది నిశామ్య చూశాడో గోవర్ధన గిరిధారి శ్రీకృష్ణ పరమాత్ముడు. అంతేకాకుండా వర్షం ఆగిపోయింది, గాలులు ఆగిపోయినాయి. ముదిత ఆదిత్య, ఇక్కడ వ్యభ్రముదితాదిత్యం, ఇక్కడ ఈ పదాన్ని విడతీస్తే ఉదిత ఆదిత్యం అవుతుంది. ఉదిత ఆదిత్యం అంటే సూర్య బింబం అనేటువంటిది అలా ఉదయిస్తూ అలా పైకి లేచాడు. ఎప్పుడైతే మేఘాలు తొలగిపోయినాయో సూర్యోదయం అయింది. ఉదిత ఆదిత్యం, ఆదిత్యుని యొక్క దర్శన భాగ్యం కలిగింది. ఎప్పుడైతే ఆదిత్యుని యొక్క దర్శన భాగ్యం కలిగిందో దాన్ని సుదినం అంటారు. ఎప్పుడు కూడా సూర్యుని యొక్క దర్శనం లేకపోతే దాన్ని దుర్దినం అని చెప్పుకోవాలి మనం ఎప్పుడు కూడా.
సూర్య దర్శనం లేని రోజు చాలా మంది పెద్దవాళ్ళు కనీసం ఆహార పానీయాలని ముట్టుకొని కూడా ముట్టుకోరు. పూర్వకాలంలో వాళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది అలా పాటించే వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఆహార పానీయాలు వాళ్ళు దైనందిన కార్యక్రమం స్నానం తర్వాత వాళ్ళు ప్రారంభించాలంటే ముందు సూర్య భగవానికి నమస్కారం చేసుకుని అప్పుడు ప్రారంభిస్తారు. సూర్యబింబం కనిపిస్తేనే వాళ్ళు ఆహారం ముట్టుకుంటారు, లేకపోతే జలం కూడా తీసుకోరు. ఎందుకంటే సూర్యుడు లేని రోజు దుర్దినం కింద లెక్క. అట్లా సూర్యుడు లేకుండా నిరాటంకంగా మేఘాలు అలా కురిపించేసే 7 రోజులు. అందుకే వాళ్ళకి ఆ దుర్దినం కాబట్టి వాళ్ళకి ఆకలి దప్పులు లేవు. అలా లేకుండా చేశాడు. సూర్యుడు ఉన్న రోజునే మనం భోజనం చేయాలి నమస్కారం చేసుకుని. అందువల్ల యోగేశ్వరుడు ఖమ్యభ్రముదితాదిత్యం ఉదిత ఆదిత్యం, సూర్యుడు వచ్చాడు అని చెప్పి చూసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు గోపాన్ అబ్రవీత్, సమస్తమైనటువంటి గోపాలకులతో గోవర్ధన గిరిధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమనంటే నిర్యాత త్యజత త్రాసం గోపా సస్త్రీ ధనార్భకా ఉపారతం వాతవర్షం యుధప్రాయాశ్చ నిమ్నగాః. వి ప్లస్ ఉదప్రాయాశ్చ వ్యుదప్రాయాశ్చ, వి ప్లస్ ఉద, ఉద వ్యుదప్రాయాశ్చ నిమ్నగాః. నిమ్నగాః అనే పదానికి అర్థం నదులు. నదులు అనేటువంటివన్నీ కూడా వి ప్లస్ ఉదప్రాయాః, వాటిలో ఈ వర్షం వలన కలిగినటువంటి నీటి ప్రవాహము, ఆ ప్రవాహం అంతా కూడా పోయి ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు యమునా నదీ తీర ప్రాంతాలు, సరోవరాలు అవన్నీ ప్రశాంతమైనవి ఇప్పుడు. నిర్యాత త్యజత త్రాసం, నిర్యాత గోపాహ, ఓ గోపాలకులారా, మీరు మీ యొక్క వస్తువులతో సామగ్రులతో అలాగే బంధుమిత్ర పరివారాలతో సస్త్రీ ధన అర్భకాః, మీ స్త్రీలతోనూ మీ ధనాలతోనూ వస్తువులతోనూ మీ అర్భకులు, మీ పిల్లలు చంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటుగా ఓ గోపాలకులారా భయాన్ని విడిచిపెట్టేసి ఇక బయటికి రండి. త్రాసం త్యజత, త్రాసం అంటే భయం. ఇక భయం అక్కల్లా, ఏమాత్రం భయం అక్కల్లా. సూర్యుడు ఉదయించాడు, పైగా వర్షం తగ్గిపోయింది, ప్రచండ వాయువులు శాంతించాయి అని ఇంద్రుడి యొక్క అహంకారము, ఇంద్రుడిలో పరివర్తన అర్థం చేసుకున్న కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. త్రాసం త్యజత గోపా నిర్యాత గోపా, బయటకు వచ్చేయండి నాయన ఇంక చాలు. ఎందుకంటే ఉపారతం వాతవర్షం, వాయువులు గాని వర్షం గాని ఉపారతం శాంతించాయి. ఇక్కడ ఉపరతం అని పెట్టారు, ఇక్కడ ఉపారతం వాతవర్షం యుధప్రాయాశ్చ నిమ్నగాః. అంతేకాకుండా మనం ఇంటికి వెళ్ళవలసినటువంటి దారులన్నీ కూడా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి, నీళ్లు లేకుండా ఉన్నాయి, జలములన్నీ కూడా నదుల ప్రవాహాలన్నీ కూడా శాంతించాయి. కాబట్టి మనం ఇంకా ఇళ్ళకి వెళ్ళొచ్చు, బయటికి రండి అని చెప్పి ఆ గిరి కింద అప్పటి వరకు ఆశ్రయం పొందినటువంటి వాళ్ళతో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. వెంటనే శ్రీకృష్ణుడు వారి యొక్క ఆజ్ఞ అనుసరించి తతస్తే నిర్యయుర్గోపాః స్వం స్వమాదాయ గోధనం, స్వం స్వమాదాయ గోధనం శకటోఢోపకరణం స్త్రీ బాల స్థవిరాస్యనైః. శకట ప్లస్ ఊఢ ఉపకరణం అంటే, ఉపకరణములు అంటే వాళ్ళ సామగ్రిలు, వాళ్ళ వస్తు సామగ్రిలు ఏవైతే తెచ్చుకున్నారో వర్షానికి పాడైపోయేటువంటి వస్తు సామగ్రిని అంతా కూడా శకటముల మీద ఊఢ, శకట ఊఢ ఉపకరణం, వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళు తెచ్చుకున్నటువంటి బళ్ళు ఏవైతే ఉన్నాయో, వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఎడ్ల బండ్లు కానీ తోపుడు బళ్ళు కానీ ఇట్లాంటి వాటి మీద పెట్టుకుని ఇక అక్కడి నుంచి ఆ గిరి కింద ప్రదేశం నుంచి బయటికి వస్తున్నారు. తతస్తే నిర్యయు గోపాః, నిర్యయు బయటికి రావడం, గోపాలకులందరూ వాళ్ళ యొక్క ధనాన్ని, గోధనాన్ని స్వం స్వమాదాయ గోధనం, వాళ్ళ గోధనంతో పాటుగా వాళ్ళ యొక్క ఆత్మీయులైనటువంటి వాళ్ళు కుటుంబంతో పాటుగా స్త్రీ బాల స్థవిర, స్థవిర అనే పదానికి అర్థం వృద్ధులు అన్నట్టు, పెద్దవాళ్ళు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు మొదలైనటువంటి వాళ్ళతో శనై శనై మెల్లమెల్లగా ఆ పర్వతం నుంచి చక్కగా వరుసగా ఇబ్బంది లేకుండా వచ్చారు. అంత కుదురుగాను చక్కగా అన్ని యోజనాలు, 2 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి పర్వతం కింద అందరూ కుదురుగా 7 రోజుల పాటు అలా కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా, ఉమ్మడి కుటుంబంలాగా ఆయన కింద సేద తీరారు. పర్వతం కింద పరమాత్ముని యొక్క నీడలో సేద తీరారు. ఇప్పుడు హాయిగా సప్తాహం అయిపోయింది, ఒక వ్రతం అయిపోయింది, ఉపవాస దీక్ష అయిపోయింది, బయలుదేరారు. ఇక బయటికి రాగానే వాళ్ళ ఆనందం చూడాలి. భగవంతుడు కూడా ఆ పర్వతాన్ని యథాస్థానంలో పెట్టేస్తున్నాడు. భగవానపి తం శైలం
స్वस्थానే పూర్వవత్ ప్రభు పశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయా. లీలయా, ఏమాత్రము శ్రమ లేకుండా అలా పైన మొట్టమొదటి రోజు పైకెత్తినప్పుడు ఏ విధమైనటువంటి ఆనందంగా సంతోషంగా లీలగా ఎత్తాడో, పెట్టేటప్పుడు కూడా అంతే లీలగా పెట్టాడు. ఏమాత్రము శ్రమ లేదు, ధరించినటువంటి శ్రమ లేదు, ఆయాసం లేదు. ఏదో హనుమంతుడు సముద్రం లంఘించాక ఇంతేనా సముద్రం, ఇది అసలు లంఘించినట్టే లేదే అన్నట్టుగా ఆ పర్వతాన్ని ఎత్తినట్టుగా కూడా ఆయనలో ఏ భావన లేదు. ఎంత ఆనందంగా ఉన్నాడు. భగవానపి సంశైలం, ఆ శైలం ఆ పర్వతాన్ని స్వస్థానే పూర్వవత్ ప్రభు, స్వస్థానంలో యథాస్థానంలో పూర్వవత్, పూర్వం ఎలా ఉందో అలా పెట్టేశాడు. పూర్వం అంటే తీసిన వస్తువుని తీసినట్టే పెట్టడంలో మహాపురుషులు చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. సంజీవిని పర్వతాన్ని 2 సార్లు తీసుకొచ్చాడు. ఎక్కడ హిమాలయాలు, సంజీవిని పర్వతం, ఎక్కడ లంకానగరం యుద్ధం జరుగుతుంటే లక్ష్మణస్వామి పడిపోతే సంజీవిని పర్వతాన్ని అక్కడి నుంచి మోసుకొచ్చాడు. మళ్ళీ అర్ధరాత్రి పర్వతం ఆ సంజీవిని యొక్క మూలికలు పని అయిపోయిన తర్వాత శ్రీ లక్ష్మణస్వామి పైకి లేచిన తర్వాత మళ్ళీ యథాస్థానంలో పెట్టేశాడు వెళ్ళి హనుమంతుడు వారు. ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు సంజీవిని పర్వతాన్ని హిమాలయాలకి 2 సార్లు షటిల్ చేశాడు. 2 సార్లు అప్ అండ్ డౌన్, అంటే 4 సార్లు తిరిగాడు హనుమంతుడు వారు. ఆ పర్వతాన్ని మళ్ళీ యథాస్థానంలో పెట్టేశారు. మళ్ళీ వేరే చోట ఉంటే దుర్వినియోగం అయిపోతుంది. రామాయణం చదువుతున్నప్పుడు నాకు అదే సందేహం వచ్చింది. ఆ సంజీవిని తెస్తున్నప్పుడు వానరులందరూ లేచి కూర్చున్నారట. మరణించినటువంటి వానరులందరూ ఆ గాలికి లేచి కూర్చున్నారు సంజీవిని పర్వతం తెస్తుంటే. మరి వానరులు లేచినప్పుడు రాక్షసులు కూడా లేవాలి కదా, మరి వాళ్ళు ఏమైపోయారని చెప్పంటే దానికి క్లియరెన్స్ ఇచ్చేశాడు. రావణాసుడు చేసినటువంటి రాజకీయం ఏమిటంటే, తన సైనికులు రాక్షసులు ఈ రోజు ఎంతమంది మరణిస్తున్నారో తెలియకూడదని చెప్పేసి శత్రు సైనికులు ఈ రాముడికి, శ్రీరామచంద్ర ప్రభువుకి, వానరుడికి తెలియకూడదని చెప్పి చనిపోయినటువంటి వాళ్ళని చనిపోయినట్టుగా సముద్రంలో పడేశాడు. సముద్రంలో జలజంతువులు కాస్త స్వాహా చేసి పారేసాయి, వచ్చినటువంటి వాడిని వచ్చినట్టు హాయిగా ఆహారం. కానీ వానరులందరూ అక్కడే ఉన్నారు, యుద్ధ భూమిలో మరణించి వీరమరణం పొందినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ హనుమంతుల వారు సంజీవిని తీసుకొస్తుంటే ఆ వాసనకి కాస్త లేచి కూర్చుని బ్రహ్మాండంగా పునర్జీవితులైపోయారు. అట్లా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ఈ యథాస్థానంలో పెట్టడం అనేది. అలా గోవర్ధనగిరి పర్వతం ఎంత పుణ్యం చేసుకుందండి. 7 రోజులు స్వామి చేత ధరించబడింది. గోవర్ధనగిరి నుంచి కూడా మనం చెప్పుకున్నాం. హిమవంతుని పుత్రుడు, పార్వతీదేవికి సోదరుడు. పార్వతీదేవి హిమవంతుని పుత్రిక, పర్వతరాజస్య పుత్రి పార్వతి. అట్లాంటి పార్వతికి సోదరుడు అటు మైనాకుడు, ఈ గోవర్ధనగిరి. ఈ సేతు నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమంలో ఆ పర్వతాలని అన్ని కూడా రాళ్ళని రప్పల్ని సమీకరిస్తున్నప్పుడు హనుమంతుల వారు ఈ పర్వతాన్ని తీసుకొస్తుంటే ఎంతసేపు ప్రయాణం. ఓ పర్వతం అక్కడ వేసేసామంటే దాదాపు ఆ శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రంలో సగం యోజనం అయిపోతుంది ఈ పర్వతంతోనే. కాబట్టి ఆ పర్వతాన్ని తీసుకొస్తున్నాడు, అప్పటికే పూర్తి అయిపోయింది. దాంతో రాముల వారి యొక్క ఆజ్ఞతో సేతు నిర్మాణం పూర్తి అయిపోయింది. ఆ తెస్తున్నటువంటి పర్వతాన్ని ఎక్కడి వాళ్ళు అక్కడే పెట్టేసేయండి అని చెప్పి ఆ స్వామి యొక్క ఆజ్ఞతో ఆ పర్వతాన్ని కాస్త ఈ బృందావనంలోనే పెట్టేశాడు స్వామి. గిలగిల్లాడిపోయింది. అటు హిమాలయాల్లో తల్లిదండ్రుల దగ్గరగా కాకుండా గోవర్ధనగిరి, అటు రామకార్యం కోసమో వినియోగపడకుండా నన్ను ఇక్కడ పెట్టావేమిటి స్వామి అంటే, మళ్ళీ రాముల వారి యొక్క ఆజ్ఞ తీసుకుని వచ్చాడు హనుమంతుడు. ఈ పర్వతం ఏం చేయమంటారు ఇట్లా అడుగుతున్నాడంటే, తర్వాత వచ్చేటువంటి అవతారంలో దాన్ని ఉద్ధరించవలసినటువంటి ప్రయోజనం ఉన్నది అక్కడ ఉంది అని చెప్తే, అప్పుడు స్వామివారు హనుమంతుడు వచ్చి చెప్పాడు. దాన్ని ఉద్ధరించి 7 రోజుల పాటు దానికి మోక్షం కలిగించాడు స్వామి యొక్క కరస్పర్శతో ఆ పర్వతాన్ని. శ్రీకృష్ణ పరమాత్మ పశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయా. సర్వభూతానాం పశ్యతాం, సమస్తమైనటువంటి గోపాలకులు, పశువులు, పక్షులు అన్ని చూస్తూ ఉండగానే లీలగా అవలీలగా స్వామి అక్కడ స్థాపించేశాడు యథాస్థానంలో. ఇక్కడ సర్వభూతానాం పశ్యతాం అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి లీలలు అందరూ ఈ విధంగా చూడలా. అందరూ బృందావనంలో ఉన్న బ్రజవాసులు అందరూ చూసినటువంటి లీల ఇదే. కొంతమంది చూసినవి, కొంతమంది చూడనివి ఇప్పటి వరకు జరిగినవి. కానీ ఇక్కడ ఈ లీల అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు తెలిసిపోయింది స్వామి. బయటకు రాగానే అడుగుతారు నందుడిని నంద యశోదరుని ఇద్దరు, ఈ పిల్లవాడు ఎక్కడో అవతార పురుషుడు, నిజం చెప్పు, మీ పిల్లవాడేనా, మీ అబ్బాయేనా, ఎలా పుట్టాడంటో చెప్పు, నిజం చెప్పు అని చెప్పి గోపాలకులందరూ ఆశ్చర్యపోయి అడుగుతారు. అది వచ్చే అధ్యాయంలో వస్తుంది. అప్పుడు నందుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, ఈ పిల్లవాడు ఎవరు అనేటువంటి. అది తర్వాత అధ్యాయంలో వివరంగా మనం చూద్దాం. మరి బయటికి వచ్చినటువంటి ఆ స్థానంలో, యథాస్థానంలో పెట్టినటువంటి
పర్వతం తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే పక్కకి వచ్చాడో ఆ పరమాత్మునిగా గాఢమైనటువంటి ఆలింగనం చేసుకున్నారు పెద్దలందరూ కూడా. వాళ్ళు ఆత్మీయతని ఎలా వ్యక్తపరుస్తున్నారు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. వాళ్ళ వాళ్ళ ప్రేమానురాగాలు. తం ప్రేమ వేగాన్ని భృతా వ్రజౌ కసో యథా సమీయు పరిరంభణాదిభిః. పరిరంభణము అంటే ఆలింగనం. చక్కగా ఆ కుమారుణ్ణి 7 సంవత్సరాల పిల్లవాడిని ఆ వ్రజవాసులు పెద్దవాళ్ళందరూ గాఢంగా ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా మా ప్రాణాలు కాపాడారు ప్రభు అన్నట్టుగానే ఆ పిల్లవాడిని పరిరంభణాదిభిః పరిరంభణాదిభిః గోప్యశ్చ సస్నేహమపూజయన్ముదా దద్యక్షతాద్భిర్యుయుజుః దద్యక్షతాద్భిర్యుయుజుః సదాశిషః యుయుజుః సదాశిషః. తం ప్రేమ వేగాన్ని భృతా వ్రజౌకసో. వ్రజౌకస ఆ వ్రజవాసులందరూ కూడా ఆ ప్రేమ వేగాత్ మమ్మల్ని రక్షించేశాడని చెప్పి వెంటనే మేం ముందు అంటూ వేగంగా వచ్చి ఆ పిల్లవాడిని యథా సమీయు పరిరంభణాదిభిః ఆలింగనాదులు చక్కగా ఆ నుదుటిని ముద్దు పెట్టుకుని అమ్మ ఏదో మా పిల్లవాడు ఎంత రక్షించాడో అని చెప్పన్నట్టుగా ఆ నంద యశోదమ్మలు వాళ్ళందరూ రోహిణీదేవి వీళ్ళందరూ కూడా అందరూ చక్కగా ఆలింగనాదులు మొదలైన ఆప్యాయంగా చక్కగా ఆ పిల్లవాడిని పలకరిస్తూ ఉంటే గోప్యశ్చ గోపికాజనులు సస్నేహమపూజయన్ముదా వాళ్ళ యొక్క హృదయాలలో స్వామి అంతరంగంలో స్థాపించుకుని ఆ హృదయాలలోనే ఆలింగనం చేసుకుని పరవశులైపోతున్నారు గోపికాజనులు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, స్వామి కంటే చిన్నపిల్లలు 3-4 ఏళ్ల పిల్లలు ఆశ్చర్యంగా చూశారు. ఇన్ని 7 రోజుల నుంచి స్వామి ఎలా పట్టుకున్నారు ఆ స్వామిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంకా వయస్సులు ఉన్నారు. వయస్సులు అంటే ఒకే వయసులో ఉండేటువంటి వాళ్ళు స్నేహితులు ఉన్నారు. వాళ్ళైతే వా శభాష్ భలే చేసావు, అద్భుతంగా చేసావు. బలరాముడు ఆలింగనం చేసేసుకున్నాడు గాఢంగా వచ్చి. అద్భుతమైనటువంటి లీల. పెద్దవాళ్ళు ఉన్నారు, పురోహితులు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే దధ్యక్షతాద్భిర్యుజుః సదాశిషః. దధి ప్లస్ అక్షత ఆదిభిః దధ్యక్షతాద్భిః. దధి అనేటువంటిది, అలాగే లాజములు, పేలాలు, అక్షింతలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి ద్రవ్యాలుగా చెప్తారు. అందులో వాళ్ళందరి గోధనం, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనటువంటివన్నీ కూడా మంగళ ద్రవ్యములు. దాంట్లో దధి అక్షతాద్భిర్యుజుః సదాశిషః. పెరుగుతో నేతితో కలిపినటువంటి అక్షింతలు పరమశ్రేష్టమైనటువంటివిగా చెప్పబడతాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజు వెన్నెలలో ఆ చంద్రుని చూస్తూ ఇటువంటి నేతితో కలిపినటువంటి అక్షింతల్ని విడిచిపెట్టినటువంటి వాడికి సమస్తము నిత్య అగ్నిహోత్రము, నిత్య యజ్ఞయాగాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అట్లాంటి వాటితో సదా ఆశిష యుయుజుః. సమస్తమైనటువంటి ఆశీస్సులు ఏవైతే పెద్దవాళ్ళు ఆశీర్వదించాలో అటువంటి ఆశీస్సులతో బ్రాహ్మణులు, పెద్దవారైనటువంటి వారు, పురోహితులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పిల్లవాడిని చక్కటి ఆయుష్యులతో దినదిన ప్రవర్ధమానమయ్యేట్టుగా చిరంజీవి భవ అంటూ ఆశీర్వదించారు. ఇంత పరమాత్మ లీలను చూపించినా వీళ్ళు సామాన్యంగానే మళ్ళీ పిల్లవాడి ప్రేమ వచ్చేసింది, ఆశీర్వచనాలు ఇచ్చేశారు మంగళకరమైనటువంటి. అప్పుడు తల్లి యశోదా, రోహిణి, నందుడు, బలరాముడు వాళ్ళ ప్రేమ చూపిస్తున్నారు. యశోదా రోహిణీ నందో రామస్య బలినాంబరః. బలినాంబరః బలవంతులలో శ్రేష్టమైనటువంటి వాడు. వరహ అంటే శ్రేష్టవాచకం. బలినాంబరః రామః బలరామః. బలవంతులలో శ్రేష్టమైనటువంటి బలరాముడు, నందుడు, అలాగే తల్లులైనటువంటి యశోదా రోహిణీలు కృష్ణం ఆలింగ్య యుయుజుః ఆశిష స్నేహకాతరాః. స్నేహకాతరాః మిక్కిలి స్నేహానురాగంతో, ఆత్మీయతతో ఆశిష యుయుజుః. యుయుజుః అనేటువంటి పదం పైన వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే ఇవ్వటం అన్నమాట. పొసంగటము, ఇవ్వటము, ఆశిష్టులని కురిపించడం, ఇవ్వటం. కృష్ణం ఆలింగ్య ఆ కృష్ణ పరమాత్ముని అలా ఆలింగనం చేసుకుని ఇవ్వవలసినటువంటి ఆశిస్సులు ఏవైతే ఉన్నాయో ఆశీర్వచనాలని అందించారు. యుయుజుః అందించుట. కృష్ణమాలింగ్య ఆశిష యుయుజుః. ఎట్లా? స్నేహకాతర మిక్కిలి స్నేహ వాత్సల్యంతో యశోదాదేవి, రోహిణి, నందుడు ఆప్యాయంగా ఆలింగనం చేస్తున్నారు ఆ పిల్లవాడిని. ఎంత జన్మ పావనమైపోయిందో కదా ఈ పిల్లవాడు చేసినటువంటి. ఇప్పటిదాకా కొందరికే తెలిసింది, ఇప్పుడు మొత్తం ఊరంతా తెలిసింది. వాళ్ళ వల్ల పక్క వాళ్ళకి తెలుస్తుంది. తమ కుమారుడి వల్ల తమ యొక్క కీర్తి
ప్రఖ్యాతిగాంచింది అని చెప్పి పిల్లవాడికి దిష్టి తీయటాలు, చక్కగా ఆశీర్వాదాలు. దేవి దేవగణా సాధ్య సిద్ధ గంధర్వచారణ తుష్టువుర్ముముచు తుష్టువుర్ముముచు ముముచు తుష్టాః పుష్పవర్షాని పార్థివ. ఇప్పటి వరకు గప్చిప్గా కామ్గా కూర్చున్నటువంటి దేవగణ సిద్ధచారులందరూ ఇప్పుడు వచ్చేశారు. ఇంద్రుడు 7 రోజులు వర్షం కురిపిస్తున్నాడు కదా, కనీసం ఆ దేవతలు ఏమన్నా నీ తప్పయ్యా అని చెప్పారా? చెప్పే బాధ్యత ఉంది, కానీ చెప్పలేరు. ఎందుకంటే ఈ దేవతలకే దేవదేవుడు ఆ ఇంద్రుడు. అట్లాంటి ఇంద్రుడే గతి తప్పాడు. ఇప్పుడు ఇంద్రుడు కాస్త అయిపోయింది, జారిపోయింది, విషయం జారిపోయింది. ఇప్పుడు ఏమిటంటే ప్రధానమైనటువంటిది దివి దేవగణా సాధ్య. దివి దేవలోకంలో ఉన్నటువంటి దేవతా సమూహాలు ఏవైతే ఉంటాయో, సాధ్యులు, గంధర్వులు, సిద్ధులు, చారుణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తుష్టువుర్ ముముచు తుష్టాహ. తుష్టాహ అనే పదానికి అర్థం సంతోషంతో, మహదానందంతో, పుష్ప వర్షాన్ని ముముచు, ఆనందంతో పైనుంచి అలా పుష్పవృష్టి కురిపించేశారు మహారాజా అంటూ పార్థివ అనే వాచకం ఇక్కడ ఈయన సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నటువంటి వాచకం. ఓ పరీక్షిత్ మహారాజా, ఆ సందర్భంలో దేవతలు ఈ విధంగా పుష్పవృష్టి కురిపించారయ్యా సంతోషంతో. పైగా అవే కాకుండా శంఖదుందుభయో నేదుర్దివి దేవ ప్రణోదితా జగుర్గంధర్వ పతయ జగుర్గంధర్వ పతయస్తుంబురు ప్రముఖా నృప. హే నృప, హే పార్థివ, హే పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్ర వారు అక్కడ బ్రహ్మాండమైనటువంటి నాదాలు. ఎవరు? ఆ దివిలోకంలో దేవత ప్రముఖులైనటువంటి వాళ్ళు శబ్దాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శంఖనాదాలు ఏవైతే ఉన్నాయో, శంఖ దుందుభయో, శంఖములు, దుందుబులు మొదలైనటువంటి భేరీలు, భజంత్రీలు మొదలైనటువంటివన్నీ వారి యొక్క చక్కటి మంగళకరమైనటువంటి వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూడా నేదుహు అది వాయిస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు స్వామి చేసినటువంటి ఈ లీలకి. ఎక్కడ అంటే దివి దేవ ప్రణోదిత, దేవలోకంలో దేవతలందరూ కూడా మంచి ఉత్సాహంలో వేడుక చేసుకుంటున్నారు. జగుర్గంధర్వ పతయ, ఎవరయ్యా వాళ్ళందరూ అంటే గంధర్వ పతలే. ఆ దేవలోకంలో ఉన్నటువంటి గంధర్వ పతులు, గంధర్వ అప్సరసులు, అలాగే సిద్ధులు, చారణులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా నారద తుంబురు మొదలైనటువంటి వాళ్ళు, నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క గానాలతో చక్కగా జగుహు గానం చేస్తున్నారట స్వామి యొక్క కీర్తిని. గోవర్ధన గిరిధారి యొక్క కీర్తిని జగుహు గానం చేస్తూ, కీర్తిస్తూ, గానం చేస్తూ హాయిగా జగుర్గంధర్వ పతయస్తుంబురు ప్రముఖ నృప. తుంబురుడు మొదలైనటువంటి ప్రముఖులు, నారదాదులు మొదలైనటువంటి ప్రముఖులందరూ కూడా స్వామి యొక్క కీర్తిని గానం చేస్తున్నారయ్యా అని చెప్పి చెప్పారు. చివరి శ్లోకంలో ఇక వాళ్ళందరి చేత ప్రేమానురాగాలు పొంది శ్రీకృష్ణ పరమాత్ముడు పెద్దవాళ్ళతో కలిసి మళ్ళీ బృందావనానికి తిరిగి వెళ్ళటం అనేది జరుగుతున్నది. తతోనురక్తై పశుపై పరిశ్రితో రాజన్ సగోష్ఠం సబలో వ్రజత్ హరి. తతోనురక్తై పశుపై పరిశ్రితో రాజన్ సగోష్ఠం సబలో వ్రజత్ హరి. తథా విధాన్యస్య కృతాని గోపికా గాయంచ ఈయుః ముదితా హృది స్పృశః. గాయంచ ఈయుర్ముదితా హృది స్పృశః. తతోనురక్తై పశుపైః. పశుపైః, పశుపాన్న పశుపై అంటే పశుప అంటే పశుపాలకులు అని, పశువుల్ని రక్షించేవాళ్ళు. ఆ గోపాలకుల చేత పరివృత పరిశ్రిత కూడుకుని ఉన్నటువంటి చుట్టూత ఇక ఆయన విడిచిపెట్టరు. ఊరెళ్ళేదాకా 4-5 రోజులు ఆయన చుట్టూతోనే ఉంటారు, ఎవరు విడిచిపెట్టారు. ఆయన లీలను ఆ విధంగా ఆస్వాదించారు వాళ్ళందరూ. వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి. పశుపై పరిశ్రిత తతో అనురక్తై పశుపై. ఎవరి పశుపై అంటే అనురక్తై, స్వామి అందే మనసు లగ్నం చేసినటువంటి గోపాలకుల చేత చుట్టూతా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గోపాలకుడు శ్రీకృష్ణ పరమాత్మ. రాజన్ స గోష్ఠం. గోష్ఠం అంటే ఆ వ్రజం, బృందావనం. హే రాజన్, హే పరీక్షిత్ మహారాజా, వాళ్ళతో కూడుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు సబలో వ్రజత్ హరి. సబలహ అవ్రజత్. అవ్రజత్ అంటే వెళ్ళెను. ఎవరు వెళ్ళారంటే హరిహి అవ్రజత్,
శ్రీ మహావిష్ణువు వీళ్ళందరితో కూడుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు వ్రజానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత వెళ్తున్నప్పుడు ఆ తర్వాత కూడా తథా విధానస్య కృతాని గోపికా, ఆ గోపికలందరూ కూడా ఇక అప్పటి నుంచి స్వామిని మనసులోనే ధ్యానం చేసుకుంటూ గాయంచ ఈయుర్ముదితా హృది స్పృశ, వాళ్ళ యొక్క హృదయంలోనే ఆ స్వామిని స్పృశిస్తూ, స్పృశ అంటే స్పర్శ, అంటే స్వామి యొక్క స్పర్శ సుఖాన్ని వాళ్ళ యొక్క హృదయాల్లోనే వాళ్ళని భావన చేసుకుంటూ, హృదయంలోనే స్మరించుకుంటూ స్వామిని స్పృశించినట్టుగా, ఆయన పాదాలను నమస్కరించినట్టుగా, ఆయన ఆలింగనం చేసుకున్నట్టుగా సమస్తమైనటువంటి గోపికలకు కూడా ముదితాహ సంతోషంతో తన్మయత్వంతో గాయంచ ఈయుహు, అలా గానం చేస్తూ వాళ్ళు కూడా స్వామి వెనకాలే ఈయుహు అంటే వెళ్ళను, వెళ్ళిరి, వాళ్ళు కూడా గానం చేసుకుంటూ మనసులో ఆయన్నే స్థాపించుకుని ఆయన్ని స్పృశించిన భావనతో గోపికలందరూ కూడా పరమాత్మని యందు మనసు లగ్నం చేసుకుని మరి హాయిగా భజన చేసుకుంటూ వెళ్ళారు బృందావనాలు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే పంచవింశోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి